మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం వెమ్లవాడ అన్నమాట. మొత్తం గాయ గత్తడి ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ వీడియో చెప్తున్నా మాకు పిచ్చిలు ఎత్తా ఉంది. కానీ నిజంగా చెప్తున్నా, ఎన్నో రోజుల కళ కోరిక మన అందరిది కూడా. మనం బస్ స్టాండ్ నుండి చూస్తే మాత్రం గోపురం మొత్తం కనబడాలి అని చెప్పేసి కోరిక ఉంటుండే. ఇప్పుడు ఇదంతా చూడండి, మొత్తం గులో కొట్టేసిర్రు. 100 ఫీట్ల రోడ్డు ఎత్తుర్రు. అవసరం ఫీలింగ్ ఉన్నది నిజంగా చెప్తున్నా. ఒకసారి వెమ్లవాడ పెద్ద అయితే ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మొత్తం ఇదంతా కూలిపోయింది మొత్తానికైతే. మొత్తం కింద ఓళ్ళలేరు, వాళ్ళని ఉంటే ప్రాబ్లం. ఓకే, అందరూ వీళ్ళంతా సలాకలు ఏరుకుంటుర్రు. నిజంగానే ఊరు ఆపతంటే ఇది ఆపుతున్నట్టున్నది. నిజంగా చెప్తున్నా, నేనైతే వీడియో తందనే చెప్తున్నాను. ఏదో ఛానల్ అనుకుంటారు, లేకపోతే ఏమనుకుంటారు. ఈ అన్ననైతే ఏదో బుక్ పట్టుకొని తిరుగుతుండే. ఇట్లా అడిగండి ఒకటేసారి. బ్రో ఏంటిది అది? 100 ఫీట్ల రోడ్డే కదా ఇక్కడిక్కడనే చాలా. ఒకసారి అయితే మీరైతే మొత్తం చూస్తూ ఉన్నారు కదా, వీడియో చూడండి. మన వెమ్లవాడ ఇది మొత్తం రోడ్ అంతా 100 ఫీట్ల రోడ్ చేయడానికి గాను మొత్తానికి అయితే అన్ని గుల కొడుతూ ఉన్నారు. ఎన్నుకున్నాయన్నీ ముందరికి వస్తాయి. ఈ జేసీబీ తోట మొత్తం గుల కొడుతున్నారు. అక్కడ జనరేటర్ పెట్టారు. జనరేటర్ పెట్టి మొత్తం గవర్నమెంటే కావచ్చు అంతా గుల కొట్టేది. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మొత్తం జరుగుతూ ఉంది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది మనకు ఒక అందుకు మంచిదే. ఎందుకంటే ఆ సందులలో ఈ సందులలో ఓడు మొత్తం రిస్క్ ప్లేసులు ఇవంతా గుద్దుకున్నాడు చేసుకున్నాడు. ఆటోలో అయితే నేను నిలబడుతున్నా కానీ మధ్యలోకి వెళ్ళి వస్తే మొత్తం గుద్దుతూ ఉంటాయి. ఈయన బిల్డింగ్ గుల కొట్టడం ఎంత నష్టం ఉంటుంది. సో మీ ఎవరు వాళ్ళే కోండి. ఇక్కడ మాత్రం ఏం ఇబ్బంది పట్టించుకునే పరిస్థితి లేడు. మూటలు ఎత్తుకపోతున్నారు. ఆయన ఇళ్ళకి అసలు రోడ్డు అక్కడ బ్లాక్ చేసిన అంతా రిస్క్ అయితే మంచిగా ఉంటుండే. కానీ ఇదంతా ఘోరం ఉంది పరిస్థితి. జనరేటర్ పెట్టి మరి ఇస్తూ ఉన్నారు. మీరు ఊటుతో చూడొచ్చు. భక్తులు అందరూ కూడా వస్తున్నారు. ఇలా సోమవారం కాబట్టి ఘోరంగా ఉండేది పబ్లిక్. నేను సోమవారం నాడు వెళ్ళిన సాయంత్రం పూటనే ఇది ట్రాక్టర్లు ఇవన్నీ. నిజంగా ఇదంతా క్లియర్ అయ్యి ఇవంతా మంచిగా కనబడుతుంది. అప్పుడు చూస్తే ఒక వీడియో తీసి మేము ముందర పెడతా. నిజంగా మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అద్భుతంగా. ఇలా ఓల్డ్ ప్లేస్ పాయింట్ అయితే అంటే ముందర బిల్డింగ్లు పోయి వెనక బిల్డింగ్ వచ్చేటోళ్ళకి చాలా ప్లేస్ పాయింట్ అవుతుంది మీ అందరికి కూడా. ఎందుకంటే ముందర షాపులు వాళ్ళే ఉంటాయి. వీళ్ళందరికీ ఏమన్నా ఇచ్చిరో వెళ్ళారు తెలియదు. కానీ ఇక్కడ మొత్తం అబ్బా వీళ్ళ ప్లేస్ మొత్తం బాగా పోయింది. ఎంత నష్టమైందో ఇంకొత్తను. ముందు జాగ్రత్తగా వీళ్ళందరూ ఏమైనా సామాన్లు అన్నీ తీసుకున్నారు. నిజంగా ఇంత సింపుల్గా కొన్ని లొల్లులు అయితే ఇక్కడ పంచాయతీ అవుతుందా. నేను వీడియో తీస్తే నన్నే చూడబట్టే అన్న మీకోసం తీస్తలేనే. నాకు ఈ వీడియోలు అలవాటు కాబట్టి తీయడం ఇట్లా తీస్తున్నా. ఓకేనా, వెమ్లవాడ అసలు ఇది వెమ్లవాడనేనా నాకేం అర్థమైతే లేదు. మళ్ళీ నేను ఎప్పుడు చూస్తాను మనది వెమ్లవాడ. నిజంగా చెప్తున్నా, నేనైతే వెమ్లవాడకి వచ్చే ప్రతిసారి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుండో వచ్చి వెమ్లవాడకు జనగామ అది ఇది అనుకుంటే చెప్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ దగ్గరలో ఉంటాం. వారానికి ఒక్కసారైనా వాళ్ళు సలాకి వాళ్ళు ఎత్తుకోపోతారు. వాళ్ళు బాధ్యత వాళ్ళకి తెచ్చుకుంటారు. ఇవన్నీ ఇంకా చెట్టలు గూలే కొడతారు. చెట్టలు మూసేస్తున్నారంటే అలా సామాన్లు గిట్ల ఏమన్నా ఉన్నట్టున్నాయి. కొన్ని కాల్ చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ చూద్దాం. ఈ సందులా అక్కడ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ సందులోకి లెఫ్ట్ సైడ్ సందులోకి వెళ్ళి పోతామా మరి? ఇప్పుడు ముందరికి పోదాం. ఇక్కడ ఏం గుల కొడతలేనట్టున్నారు కదా. ఇక్కడ తక్కువ ఉందో ఇక్కడ గుల కొడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకున్నారు కదా. నిజంగా చెప్తున్నాం, లాస్ట్ ఈ వీడియో ఇంకా మంచిగా అయినాక చూడ వీడియో ఇస్తా. ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో బాగుంటుంది. ఇంత రద్దీ ప్లేస్లో మనం ఎట్లా పోతాం చెప్పండి. నిజంగా మనం చూస్తా కొన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 ఉన్నటువంటిది ఆలయమే మన రాజన్న ఆలయం. ఈ ఆలయాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటేనే మనకి ఏదైనా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అనే పేరు పెట్టుకున్నందుకు కూడా మనకు ఈ షాప్స్తో పోతుంది. అన్నలు మొత్తానికైతే అబ్బా వీళ్ళ సుధ ఘోరంగా పోయింది కదా. మొత్తానికైతే అయిపోయింది. ఇంకొక ఈడ కూర్చున్నారు వీళ్ళు, బయటకు రారు కావచ్చు. మొత్తానికైతే అయిపోయింది ఇక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇంకా మొత్తం మళ్ళీ అయినాక మీకు ఒకసారి నేను చూపెడతా. అంతవరకు ఈ వీడియో చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.